హలో ఫ్రెండ్స్, కచ్చెపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన పర్ణశాల అనే నవలని చెప్పుకోబోతున్నాం. ఈ నవల ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో సీరియల్గా వచ్చింది. మరి లేట్ చేయకుండా మనం నవలని మొదలుపెట్టేద్దాం. ఉత్తుంగ తరంగాల్ని సృష్టిస్తూ మహార్ణవం మీద నుంచి వస్తున్న ప్రళయకాల ఝూంఝూం మారుతమే క్షణకాలం విస్తుపోయి వెనక్కి చూసేట్టు విన్ను మిన్ను ఫెటేలున విరిగిన చప్పుడు. నీరు తాలుపు సాయంతో తలంటు పోసుకున్న భూదేవి, విభావరి మేలి ముసుగు, తపోభంగం అయిన ఋషిలాంటి ప్రకృతి, గుర్తు తెలియని చిత్రకారుని కుంచెలోంచి జారిన వంకర గీత, అమరత్వం పొందిన పాపం, పర్వతాల్ని కరిగించటానికి పంతం పట్టిన గాలి, సృష్టి స్వాగతం చెప్పుకుంటున్నట్టు ఘోష. చైతన్య చిన్నగా వణికాడు. బలంగా వీస్తున్న గాలికి కొబ్బరి చెట్ల ఆకులు అటూ ఇటూ ఊగుతూ శబ్దం చేస్తున్నాయి. కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. ఆగి ఆగి వీస్తున్న గాలితో సన్నటి జల్లు అలలు అలలుగా పడుతోంది. ఏదో జరిగి మెలకు వచ్చింది. ఏదో కల. భూమి కదిలిపోతున్నట్టు, ఆకాశం కుంగిపోతున్నట్టు అస్పష్టమైన పీడకల. అతడికి చిన్నప్పటి నుంచి వర్షాన్ని చూస్తే ఎలర్జీ. బయట మెరిసి గదంతా వెలుగుతో క్షణం పాటు నిండిపోయింది. అంత చలిలోనూ నుదుట మీద చెమట పట్టింది. వెనీషియన్ బ్లైండ్స్ వెనుకనున్న చెట్ల నీడలు గాజు అద్దాల మీద వికృతంగా నాట్యం చేస్తున్నాయి. కారిడార్ చివరి నుంచి ధారగా కింద పడుతోన్న నీటి శబ్దం వినిపిస్తోంది. అక్వేరియంలో చేపపిల్లలు బయట బీభత్సం తెలియకుండా నిద్రపోతున్నాయి. బయట మెరుపులు గదిలో ఆయిల్ పెయింట్స్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. తడిసిన నైట్ క్వీన్ వాసన గాలితో పాటు మత్తుగా వస్తోంది. పై వరకు పాకిన మల్లెతీగ కిటికీలోంచి తొంగి చూస్తోంది. నుదుట మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ చైతన్య పక్కకి చూశాడు. కాంతిమతి నిద్రలోనే బాబుని దగ్గరికి తీసుకుంది. దూరంగా ఎక్కడో ఉరిమింది. చైతన్యకి జ్యోతిష్యం మీద, శకునాల మీద నమ్మకం లేదు. కానీ మనసు ఏవో సంకేతాల్ని ఆగకుండా మెదడుకి అందిస్తోంది. ఏం జరుగుతోంది? పిడుగుపడి తను కుటుంబంతో సహా నాశనమైపోతాడా? చావు అపశకునం కాదే. 2 గంటల క్రితం జరిగిన బిజినెస్ అగ్రిమెంట్లో నష్టం వస్తుందా? ఎంతొచ్చినా 50,000 కన్నా ఎక్కువ రాదు. అదో పెద్ద నష్టం కాదు. మరి తన కలని పునశ్చరణ చేసుకోవటానికి ప్రయత్నించాడు. ఓ బికారి బట్టలు పీలికలై గడ్డం పెరిగి పిచ్చివాడిలా ఉన్నవాడు చేతులు చాచి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. అంతలోనే ఏదో కాంతిపుంజం కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ప్రచండమైన వేగంతో వచ్చి అతడి చేతుల మధ్య అతడిలో ఐక్యమైపోయింది. తల విదిలించి పక్క మీద నుంచి లేచి తలుపు చప్పుడవకుండా బయటకొచ్చాడు. ఒక్కసారి చల్లగాలి చుట్టుముట్టింది. మనసుని ఆవరించుకుని ఉన్న అసంతృప్తి అంతా పోయినట్లు అనిపించింది. విశాలమైన కారిడార్ భావకుడి మనస్సులో స్తబ్దతలా ఉంది. మళ్ళీ మెరిసింది. రోడ్డుకి అటువైపున కొంచెం విసిరేసినట్లుగా దూరంగా ఓ తాటాకు పాక పర్ణశాలలా ఉంది. అంత చలిలో అందులో వారెలా పడుకుంటారో అనుకున్నాడు. లోపలికొచ్చాడు. చలిగాలిని కండిషన్ చేసి చల్లగాలిని లోపలికి పంపిస్తోంది ఎయిర్ కండిషనర్. మెట్లు దిగి కిందకు వచ్చాడు. రవి నిద్రపోతున్నాడు. కౌసల్య గదిలో లైటు వెలుగుతోంది. లైటు ముందు కూర్చుని చదువుకుంటూ అలాగే ముందుకు వాలి టేబుల్ మీద తలపెట్టి నిద్రపోతోంది. ఆమె పొడవాటి జడ నేల మీద జీరాడుతోంది. సరిగ్గా పడుకోమని చెప్దామనుకుని మళ్ళీ లేపితే తెల్లవార్లు చదువుకుంటూ కూర్చుంటుందేమోనని ఉద్దేశం మార్చుకున్నాడు. నిజానికి రవికి కూడా మరుసటి రోజు నుంచే పరీక్షలు. అయినా కౌసల్య పట్టుదల అతనిలో లేదు. అది అంత విచారించదగ్గ విషయం కాదు. ఏమీ చదవకపోయినా అతను 2nd క్లాస్లో పాస్ అవుతూనే వచ్చాడు. చైతన్య మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. నిద్రపట్టే సూచనలు కనపడలేదు. కిటికీ దగ్గర నిలబడ్డాడు. వర్షంలో తడిసిన రోడ్డు లైట్ల వెలుతురులో కడిగిన అద్దంలా మెరుస్తూ ఉంది. అంతా నిర్మానుష్యంగా ఉంది. పల్లపు వాలులోంచి నీరు ధారగా ప్రవహిస్తూ ఉంది. అకస్మాత్తుగా అతడి కర్ణపుటాలకి ఎవరో దూరంగా దెబ్బలాడుకుంటున్న ధ్వని లీలగా వినిపించింది. క్షణంపాటు తను వింటున్నది నిజమేనా అని నిశ్చయం చేసుకోవటానికి ఆగాడు. అది భ్రమ కాదని అనిపించగానే కారిడర్లోకి వచ్చాడు. బయట గేటు దగ్గర సన్నగా పడే తుంపర్లో గేటు దగ్గర గూర్ఖాతో ఎవరో ఘర్షణ పడుతున్నారు. ఆకారం కనబడుతోంది గాని పోలిక స్పష్టంగా తెలియటం లేదు. అంత వర్షం కురుస్తున్న రాత్రి దాదాపు 3 గంటల వేళ తన ఇంటి ముందు నిలబడి గూర్ఖాతో దెబ్బలాడుతున్న ఆ వ్యక్తి ఎవరో అర్థం కాక చప్పున కిందకి దిగాడు. ఆ అర్ధరాత్రి తన ఇంటిలోకి ప్రవేశించబోతున్న ఆ ఆగంతకుడు తన జీవిత గతినే మార్చబోతున్నాడని తెలియని చైతన్య వడివడిగా గేటు దగ్గరగా నడిచాడు. పోనీ నన్ను వెళ్ళనివ్వకు, నువ్వు వెళ్ళి చెప్పు, హీనమైన కంఠంతో ప్రాధేయపడుతున్నాడతను. నా ఉద్యోగం ఉండాలా పోవాలా? పోపో, అర్ధరాత్రి గొడవ చేయకు, రేపొద్దున రాపో.
గూర్ఖా వాడి మాటల్లో విసుగు కనబడుతోంది. చైతన్య గేటు దగ్గరికి వెళ్ళాడు. లైటు మసక వెలుతురులో ఆ వ్యక్తి ఆకారం అస్పష్టంగా తెలుస్తోంది. పంచ ఒంటికి అతుక్కుపోయి ఉంది. చొక్కా అక్కడక్కడా పీలికలై వేలాడుతోంది. నీరు తల మీద నుంచి చుక్కలు చుక్కలుగా కిందకి జారుతోంది. అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్టు ఉన్నాడు. చలికి వణుకుతూ ముందుకు తూలిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. గూర్ఖా అతడి మెడ మీద చెయ్యి వేసి గెంటడానికి సిద్ధపడుతూ, మర్యాదగా వెళ్ళిపోతావా గెంటాలా అన్నాడు. శంకర్లాల్! యజమాని కంఠం విని గూర్ఖా బిర్ర బిగుసుకుపోయాడు. సాబ్ ఇతను అంటూ ఏదో చెప్పబోయేలోపు ఆ వ్యక్తి గాలిలా దగ్గరకు వచ్చాడు. కృష్ణ, నేన్రా శంకరం మాస్టర్ని. తూలి పడబోతున్న అతన్ని పట్టుకోబోయి షాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి తీసుకున్నాడు చైతన్య. అంత చలిలోనూ అతడి ఒళ్ళు పెనంలా కాలిపోతోంది. బాబూ, ఒరేయ్ నాయనా! ఆపై మాటలు పెగల్లేదు. అతడి శరీరం ఎన్నో రోజుల నుంచి తిండి లేనట్టు శుష్కించిపోయింది. చెంపల మీద మాంసం కరిగి చర్మం వేలాడుతోంది. కళ్ళు జీవం కోల్పోయి గాజుగోళాల్లా మెరుస్తున్నాయి. ఎండి చిట్లిన పెదవుల మీద వర్షపు నీటి తడి మెరుస్తోంది. బాగా నెరిసి తెల్లబడి జుట్టు నుదుటి మీదకు జారి ఉంది. కృష్ణ, నన్ను గుర్తుపట్టావుట్రా? ఆశ నిరాశల మధ్య కొట్టుకుంటోంది ఆ స్వరం. మాస్టారు! కృష్ణ ఆయన్ని పొదివి పట్టుకుని ఇంటివైపు నడిపిస్తూ, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతే నన్ను నేనే మర్చిపోయినట్టు మాస్టారు. చాలు బాబు, ఇక చాలు నిశ్చింతగా. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఆపై మాటలు రాలేదు. అలాగే పట్టుకుని హాల్లోకి వచ్చాడు. ఈ అలికిడికి కౌసల్య నిద్రలేచినట్టుంది. గది తలుపులు తీసుకుని బయటకొచ్చింది. తన వైపే కళ్ళప్పగించి చూస్తున్న చెల్లెలితో, ఆ తలుపు వెయ్యి, చలిగాలి వీస్తోంది అన్నాడు. కలలోంచి తేరుకున్నట్టు ఆమె చప్పున అటు వెళ్ళింది. అప్పటి వరకు ప్రాణాల్ని బిగబట్టి ప్రకృతి బీభత్సాన్ని ఎదుర్కొన్న శరీరం ఇక శక్తి లేనట్టుగా సోఫాలో నిస్త్రాణగా పడిపోయింది. కౌసల్య, కొంచెం హార్లిక్స్. ఈ లోపులో కాంతిమతి కిందకి వచ్చింది. రవి గదిలో లైట్ వెలిగింది. క్షణంలో వాతావరణం మారిపోయింది. అవుట్ హౌస్లోంచి నౌకర్లు పరిగెత్తుకొచ్చారు. అంతా హడావిడి. ఇదేవి పట్టనట్టు శంకరం మాస్టారి శరీరం అచేతనావస్థలోనే ఉంది. కౌసల్య హార్లిక్స్ తీసుకొచ్చింది. అందరూ నిలబడి దూరం నుంచి చూడసాగారు. ఆ వచ్చినదెవరో ఎవరికీ తెలీదు. కానీ వచ్చిన వ్యక్తి పట్ల చైతన్య చూపిస్తున్న జాగ్రత్తలు చూస్తుంటే అతనికి కావలసిన వాడని తెలిసిపోతోంది. అతడు లేచి ఫోన్ దగ్గరికి నడిచాడు. హలో హలో, డాక్టర్ నాయుడు స్పీకింగ్. అవతలి కంఠంలో విసుగు చిరాకు ధ్వనించాయి. ఎవరు? చైతన్య, కృష్ణ చైతన్య. డాక్టర్ నిద్రమత్తు చప్పున దిగిపోయింది. హలో చైతన్య, ఒకసారి మా ఇంటికి రాగలరా? షూర్ షూర్. ఆగి, ఎవరికన్నా సీరియస్సా అడిగాడు. చెబుతాను, ప్లీజ్ కమ్ సూన్. వెంటనే వస్తున్నా. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు. కౌసల్య తలగడ సరిగ్గా సర్దుతోంది. అతడెవరో తెలియకపోయినా కేవలం తనకు కావలసిన వాడుగా భావించి ఆమె చేస్తున్న సపర్యం చూడగానే చైతన్య మనసు చెల్లెలి పట్ల ఆప్యాయతతో నిండిపోయింది. 5 నిమిషాల్లో డాక్టర్ కారు ఆ ఇంటి ముందు ఆగింది. నాయుడు లోపలికి వచ్చాడు. రోగిని పరీక్షిస్తున్నంతసేపు చైతన్య పక్కనే ఉన్నాడు. ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? నథింగ్ టు వర్రీ అబౌట్. ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు. రవి రూంలో పక్క ఏర్పాటు చేయబడింది. నౌకర్లిద్దరినీ అక్కడే పడుకోమన్నాడు చైతన్య. ఏమాత్రం కంగారు పెట్టినా మళ్ళీ మీకు ట్రబుల్ ఇస్తాను డాక్టర్, కారు ఎక్కిస్తూ అన్నాడు చైతన్య. అబ్బే, ట్రబులేముంది, తప్పకుండా అన్నాడు డాక్టర్. అతడికి ఆశ్చర్యంగా ఉంది. దేనికి చలించని, ఎక్కువగా మాట్లాడని చైతన్య ఇంత ఆతృత చూపించటం. కారు కదిలింది. చైతన్య లోపలికి వచ్చేసరికి ఆయన రవి గదిలోకి మార్చబడ్డాడు. గది వెచ్చగా ఉంది. రోగి ముఖంలో మునుపటి అలసట పోయి నిర్మలంగా ఉంది. నౌకర్ల వైపు తిరిగి, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఇద్దరూ తలూపారు. నేనుంటానుగా అన్నయ్యా అన్నాడు రవి. తలూపి బయటకొచ్చాడు. అయ్యా. చైతన్య వెనక్కి తిరిగాడు. నౌకర్ కవర్ ఒకటి అందిస్తూ, బట్టలు మారుస్తూ ఉంటే దొరికిందయ్యా అన్నాడు. చిన్న ప్లాస్టిక్ కవర్, 2 వైపులా సీల్ చేసి ఉంది. అది తీసుకుని పైకి నడిచాడు. కాంతిమతి బాబుని జోకొడుతూ ఉంది. పక్క మీద పడుకుని అలసిపోయినట్టు నుదుట మీద చెయ్యి వేసుకుని నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె బాబును జోకొడుతూనే, ఆయనెవరు అంది. శంకరం మాస్టారు అన్నాడు. 13 ఏళ్ల వయసులో అమ్మా నాన్నల గారాబం, డబ్బు అన్నీ కలిసి నన్ను పాడు చేస్తున్నప్పుడు ఆయన రక్షించారు. నాకు ఎవరన్నా ఎప్పుడన్నా సాయం చేశారు అంటే అది ఆయనే. అంతకన్నా ఎక్కువ మాట్లాడటం అతడికి అలవాట్లేదు. కాంతిమతి పడుకుంది. చైతన్య కళ్ళు మూసుకున్నాడు. అస్పష్టమైన గతం తాలూకు ఆలోచనలతో అతడికి నిద్రపట్టింది.
తెలతెలవారుతుండగా టెలిఫోన్ మోగటంతో అతడికి మెలకువ వచ్చింది. బొంబాయి నుంచి కాల్. 5 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు. మరీ నిద్రపట్టలేదు. 6 అయింది. బ్లాంకెట్ తొలగిస్తూ పక్క మీద నుంచి లేచి స్లిప్పర్స్ వేసుకుని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. చీకటి తెరలు ఇంకా తొలగిపోలేదు. తూర్పు కొద్ది కొద్దిగా ఎర్రబారుతోంది. రాత్రి తాలూకు బీభత్సం పోయి వాతావరణం ప్రశాంతంగా ఉంది. గాలికి రాలిన ఆకులు కాంపౌండ్ నిండా పడి ఉన్నాయి. మెట్లు దిగి కిందకి వస్తుంటే మళ్ళీ ఫోను. హలో, నేను డాక్టర్ నాయుడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నేను 8ంటికి వస్తాను. ఎనీథింగ్ సీరియస్? డాక్టర్ కంఠంలో ధ్వనించిన ఆతృతకి చైతన్యకి నవ్వొచ్చింది. డబ్బు కర్తవ్యాన్ని బాగా గుర్తుకు తెస్తుంది. నో, నాట్ ఎట్ ఆల్. యజమాని కంఠం విని నౌకర్ పరిగెత్తుకు వచ్చాడు. అతన్ని అడిగి మౌత్ పీస్ మీద నుంచి చెయ్యి తీసి, మధ్యరాత్రి మెలకు వచ్చిందట, మీరిచ్చిన క్యాప్సూల్స్ వేశారట, టెంపరేచర్ కూడా లేదట అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్. ఫోన్ పెట్టేశాడు. వెనక్కి తిరిగేసరికి కౌసల్య లోపల నుంచి కప్పుతో కాఫీ తెస్తూ ఉంది. తలంటుకోవటం వల్ల జుట్టు గాలికి ఎగురుతోంది. తెల్ల చీరలో మంచు కడిగిన మల్లెలా స్వచ్ఛంగా ఉంది. నుదుటి మీద దోసగింజంత బొట్టు పెద్ద పెద్ద కళ్ళకి అందంగా అమిరింది. అమాయకత్వము, ఆహ్లాదము ఆమె మొహంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆ పవిత్రతకి ముగ్ధుడై నాకొకటే ఆశ్చర్యం అన్నాడు. ఆమె నవ్వి ఏమిటి అంది కాఫీ అందిస్తూ. నేను ఒక్కోసారి చాలా తొందరగా లేచాననుకుంటాను. అప్పటికే నువ్వు తయారైపోయి ఉంటావు. ఇంతకీ ఎప్పుడు లేస్తావు నువ్వు? కౌసల్య ఈ అభినందనకి కొద్దిగా సిగ్గుపడింది. ఖాళీ కప్పు కౌసల్య చేతికిచ్చి రవి రూంలోకి వచ్చాడు. కౌసల్య అతన్ని అనుసరించింది. రవి పక్క మీద అస్తవ్యస్తంగా పడుకుని నిద్రపోతున్నాడు. 2 నౌకర్లు లేచి ఎప్పుడో వెళ్ళిపోయినట్టున్నారు. పక్కలు కూడా లేవు. శంకరం మాస్టారు ఇంకా నిద్రలేవలేదు. మంచం పక్క స్టూల్ మీద క్రితం రాత్రి డాక్టర్ ఇచ్చిన మాత్రలున్నాయి. సగం తాగి వదిలేసిన నీళ్ల గ్లాసుంది. కిటికీ అద్దాల్లోంచి కొద్ది కొద్దిగా వెలుతురు రావటం ప్రారంభమైంది. ఫ్యాన్ గాలికి దుప్పటి అంచు నెమ్మదిగా కదులుతోంది. వళ్ళు వేడిగా ఉందో లేదో చూడటం కోసం నుదుట మీద చెయ్యి వేసిన చైతన్య షాక్ తగిలినట్టు చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆయన శరీరం చల్లగా ఉంది. ఐస్ కన్నా చల్లగా. ఈరోజు మనకి తిండి లేదు అంది కిరణ్మయి. శారద మాట్లాడలేదు. రేపు కూడా ఉండదు, అంతేకాదు ఇంకెప్పటికీ ఉండదు. శారద భయంగా అక్కవైపు చూసింది. మరుసటి రోజు తిండి ఉండదన్న భయంతో కాదు, రోజురోజుకి పర్వర్టెడ్గా మారుతున్న ఆమె మానసిక స్థితి తలుచుకుని. మాట్లాడవేమే? ఏం మాట్లాడను? శారదాకి ఈసారి నవ్వొచ్చింది. అది చూసిందంటే మళ్ళీ గొడవ అవుతుందని పెదవుల చాటునే దాచుకుంది. నువ్వు ఆ కామాక్షమ్మ ఇంటికి ఇక వెళ్లకు. ఏం అన్నట్టు చూసింది శారద. పొద్దున నేను వెళ్ళాను, ఆవిడ్లేదు. సుపుత్రుడున్నాడు. కొంచెం బియ్యం ఉంటే ఇమ్మని అడిగాను. అతన్ని అడిగావా? ఏం అడగకూడదా? కావాల్సింది బియ్యమైనప్పుడు అడగటానికి ఎవరైతేనేం? శారదాకి ఈ తర్కం నచ్చలేదు. అయినా ఆమె మాట్లాడలేదు. కిరణ్మయే అంది. ఒంటరిగా ఉన్న ఆడది సాయం కోరితే ఎక్కడలేని ధైర్యం వస్తుంది కాబోలు. వెకిలిగా నవ్వి ఇలా బియ్యం అడిగి తీసుకోవాల్సిన కర్మెందుకు? ఒకసారి ఊ అన్నావంటే ఆజ్ఞాపించే హక్కు వస్తుందిగా అన్నాడు రోగ్. నేనేమన్నానో తెలుసా? శారద అక్కవైపే చూస్తోంది. ఇలా ఊ అనిపించుకోవాల్సిన కర్మ నీకెందుకు? ఒకసారి 3 ముళ్ళు వేస్తే నీకే ఆజ్ఞాపించే హక్కు వస్తుందిగా అన్నాను. అట్లపనం ఉంటుంది చూడు, అలా మాడిపోయిందిలే మొహం. ఊ అనాలట ఊ. శారదాకి ఏడుపొస్తోంది. అసలు ఇదంతా కాదు, ట్విస్ట్ ఎక్కడుందో తెలుసా? ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ కామాక్షమ్మ వచ్చి అంతా విన్నట్లుంది. కొడుకుని 4 దులపాల్సింది పోయి నన్ను నానా మాటలంది. నాలాంటి వాళ్ల మూలానే స్త్రీ గౌరవం పోతోందట. పచ్చగా ఉన్న కుటుంబాలు అందుకే పాడవుతున్నాయట అని వర్షించటానికి సిద్ధంగా ఉన్న చెల్లెలి కళ్ళవైపు చూసింది. నువ్వెందుకే ఏడుస్తావు? మనసులో అంత కుళ్ళున్నందుకు వాళ్ళేడ్చి చావాలి, మనం కాదు. కడుపు ఖాళీగా ఉన్నా దేవుడు కనీసం ఈ వరమైనా ఇచ్చినందుకు సంతోషించాలి మనం. నిన్ను చూస్తుంటే భయంగా ఉందక్కా. భయమా? అంది కిరణ్మయి. ఎర్రగా కాలిన ఇనుము మీద దెబ్బలు పడ్డట్టు మన బీదతనం మీద వీధి దెబ్బలు కొడుతోంది. రాటు తేలుతున్నందుకు ఆనందించు. ఇలా బండబారకపోతే ముందు ముందు ఇంకా దెబ్బలు ఓదార్చుకోవటం కష్టం. ఇంకానా? క్షణంపాటు చెల్లెలన్న మాట అర్థం కాకపోవటం వల్ల కిరణ్మయి వాక్ప్రవాహం ఆగింది. ఆ తరువాత ఆమె బిగ్గరగా నవ్వుతూ, ఇంకానా ఏమిటే? అసలేమైందని ఇప్పటి వరకు? రేపో మాపో ఇల్లుగలాయన వచ్చి మనల్ని వెళ్ళగొడతాడు. నడివీధిలో నిలబడ్డ మనల్ని ఏ కరుణామయుడో ఓ బ్రోతల్ హౌస్లో చేర్పిస్తాడు. కాలం పాములా కదులుతుంది. వంటి నిండా పొడలొస్తాయి. శరీరాన్ని రోగం రాహులా తినేస్తుంది.
మచ్చలు నల్లబడతాయి, ఒళ్ళు పచ్చబడుతుంది. మన భవిష్యత్తు కలర్లో కనబడుతోంది శారదా. ఇంటర్వెల్ ముందు ఉన్నాం మనం. కపాలం బద్దలయ్యే వరకు కాలుతున్న శవాన్నే చూస్తూ నిలబడ్డాడు చైతన్య. మనసంతా ఏదోలా ఉంది. తల్లి కడుపులో చల్లగా విశ్రాంతి తీసుకున్న జీవి మళ్ళీ శ్మశానం చితిమీద వెచ్చగా ప్రశాంతతని పొందింది. తల మీద నుంచి తీతూ పిట్ట అరుస్తూ వెళ్ళిపోయింది. అస్పష్టమైన భావాల సంఘర్షణ. ఆ అచేతనావస్థలోనే ఇంటికొచ్చాడు. స్నానం చేసేసరికి 11 అయింది. శ్మశాన వైరాగ్యం పోవటానికి ఎయిర్ కండిషన్డ్ రూమ్లో 2 గంటలు చాలు. పూర్తిగా రిలాక్స్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయింది. కాంతి టీ తీసుకొచ్చి చెప్పింది, మేనేజర్ గారు వచ్చారు అని. చైతన్య ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. ఎంతకి సెటిల్ అయింది? 60 లక్షలు 2 దఫాలుగా పంపాలి. ఒకటి 10వ తారీఖు, రెండోది 2 నెలల తర్వాత. చైతన్య గాఢంగా గాలి పీల్చి, 10వ తారీఖు అంటే చాలా కష్టపడాలి. అన్ని వైపుల నుంచి డబ్బు సమకూర్చుకోవాలి. కోస్తా ప్రాంతపు ఫిషింగ్ ట్రాలర్ వాళ్ళందరినీ కూడగట్టుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే 10వ తారీఖు వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేనంతగా కష్టపడాలి. కానీ కష్టపడటం అతనికి కష్టం కాదు. అతడి మనసంతా ఉద్వేగంతోనూ ఆనందంతోనూ నిండిపోయింది. కాంట్రాక్ట్లో లాభం చాలా తక్కువే ఉండొచ్చు, కానీ ప్రిస్టేజీకి సంబంధించిన కాంట్రాక్ట్ అది. ఇది పూర్తవ్వగానే దేశంలో ఉన్న చాలా కొద్దిమంది పెద్ద సీ ఫుడ్ ఎగుమతిదారుల జాబితాలో చేరిపోవచ్చు. నే వెళ్ళొస్తాను సార్ అన్నాడు మేనేజర్. చైతన్య ఆ మాటలతో ఈ లోకంలోకి వస్తూ, వెళ్ళు అని అంతలోనే జ్ఞాపకం వచ్చినట్టు, మన గుమస్తా గారు ఏమీ చెప్పలేదా అన్నాడు. ఏ విషయం సార్? నిన్న రాత్రి మన ఇంటికి చెప్పారు సార్ అన్నాడు మేనేజర్. కనుక్కోవటం కొంచెం కష్టం కావచ్చు. పేపర్లో ప్రకటన వేయిద్దాం సార్. అలా అయితే కొంచెం ఆలస్యం కావచ్చు. చాలా కాలం క్రితం మా ఊరి స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. దాదాపు 20 ఏళ్ల కిందటి మాట. రికార్డులు తిరిగేస్తే ఏమన్నా దొరుకుతుందేమో. అక్కడి నుంచి వాకప్ చేయడం ప్రారంభించు. పేపర్లో ప్రకటన కూడా వేయిద్దామనుకో, కానీ దానికోసం ఇది ఆపక్కర్లేదు. రేపే నువ్వు బయలుదేరు. తన యజమాని ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి అన్ని కోణాల్లోంచి ఆలోచిస్తాడని మేనేజర్కి తెలుసు. నిజానికి పేపర్లో వేయించటం ఒక్కటే సరైన పద్ధతి. 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిన మనిషి ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయ్యాడో కనుక్కోవటం జరిగే పని కాదు. అయినా అలా చేయమంటున్నాడంటే ఏ ఒక్క ఛాన్సు వదులుకోవటానికి ఇష్టం లేదన్నమాట. అర్ధరాత్రి ఇంటికొచ్చి అకస్మాత్తుగా చనిపోయిన ఓ అనామకుడి కోసం ఇంత ఖర్చెందుకో MBA చదివిన అతడి మేధస్సు అర్థం చేసుకోలేకపోయింది. అయినా తలూపి, రేపు సాయంత్రమే వెళ్తాను సార్ అన్నాడు. సాయంత్రం కాదు, పొద్దున్నే వెళ్ళు. ఇంకేమన్నా పనులున్నాయా? రొయ్యల లోకల్ సప్లై ప్లాస్టిక్ కవర్స్ గురించి ఎవరో వచ్చారు. మిగతా మాటలు వినలేదు చైతన్య. కవర్ అనగానే క్రితం రాత్రి నౌకర్ తన చేతికి మాస్టారి బట్టల్లోంచి తీసిచ్చిన కవర్ జ్ఞాపకం వచ్చింది. చటుక్కున లేచి తన గదిలోకి పరిగెత్తాడు. గదంతా కోలాహలంగా ఉంది. 4 ఖాళీ బాటిల్స్ నేల మీద దొర్లుతున్నాయి. బల్ల మీద సగం మిగిలిన బాటిల్ ఉంది. పక్కనే కొంచెం నీతిమంతుడి తాలూకు బీరు సీసా ఉంది. కాగితంలో ఉండాల్సిన కారబూంది గచ్చు మీద దొర్లుతోంది. దట్టంగా పేరుకున్న పొగ గదిలోంచి బయటకు పోవటానికి ప్రయత్నిస్తోంది. మూతపడుతోన్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి, ఏమిటి అన్నాడు సుబ్బయ్య. నీ గురించి కాదులే అన్నాడు సురేష్. అతని వెనుక నుంచి ఆడదాన్లాగాను, ముందు నుంచి మధ్యస్థుగాను ఉన్నాడు. పందెం కడితే ప్రసాదు అర్ధరాత్రి శ్మశానం వరకు వెళ్ళి రాగలడట. సుబ్బయ్య బలవంతాన కళ్ళు తెరిచి, ఇంకొంచెం మందు కొడితే సముద్రంలో కూడా వెళ్ళి రావచ్చు అన్నాడు. అదో పెద్ద జోకులా అందరూ నవ్వారు. సుబ్బయ్య హోస్ట్ కాబట్టి ప్రసాద్ మాత్రం, సముద్రం అక్కర్లేదు, ఏటి గట్టు వరకు వెళ్ళు, 10 రూపాయలు పందెం అన్నాడు వెక్కిరిస్తున్నట్టు. సుబ్బయ్య ధైర్యం సంగతి అక్కడ అందరికీ తెలుసు. అయినా అతన్ని సపోర్ట్ చేస్తున్నట్లు, మరీ అంత మాటనకు గురు అన్నారెవరో. అయినా 2 ఆడపిల్లల దగ్గర 3 నెలల నుంచి అద్దె వసూలు చేయలేనివాడు ధైర్యం గురించి మాట్లాడటం అనవసరం. వసూలు చేయలేకపోవటానికి కారణం అది కాదులే, ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను అని మన సుబ్బయ్య దగ్గర నొక్కి పలికేవారెవరో. గది నవ్వులతో ప్రతిధ్వనించింది. చింతపండులా నల్లగా ఉన్న సుబ్బయ్య మొహం మరింత నల్లబడింది. ఆవేశంతో గాలి పీల్చటం వల్ల పొట్ట బెలూన్లా ఉబ్బింది. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అని ఎవరికోసం ఆగకుండా గదిలోంచి విసురుగా బయటకొచ్చాడు. గదిలోని మిత్రబృందం తక్షణం ఆశ్చర్యపోయినా అంతలోనే ఉత్సాహం పుంజుకుంది. నా అనేవాడు లేని 2 అమ్మాయిల్ని నడి వీధిలోకి గెంటటాన్ని ఆ రాత్రివేళ చూడటం కోసం అందరూ గదిలోంచి బిలబిలా బయటకొచ్చారు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది.
సుబ్బయ్య వచ్చి మెట్ల మీద నిలబడి తలుపులు దబాదబా బాదే సమయానికి శారద పడుకోవటానికి చాపలు పరుస్తోంది. తలుపు చప్పుడు విని ఆమె వచ్చి తలుపు తీసింది. ఎదురుగా సుబ్బయ్య. ఆమె వెనక్కి అడుగు వేసింది. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రెప్పలు మూతపడుతున్నాయి. ద్వారాన్ని ఆనుకుని నిలబడి డబ్బు అన్నాడు. శారదాకేమీ అర్థం కాలేదు. ఏం డబ్బు అంది. ఆమె మాటల్ని అతను ఇంకో విధంగా అర్థం చేసుకున్నాడు. దానికి తోడు స్నేహితులు అంత క్రితం మాట్లాడిన మాటలు లోపల తొలుస్తున్నాయి. దాంతో అతను పూర్తిగా రెచ్చిపోయి, ఏం అద్దె సంగతే మర్చిపోయి ఇంట్లో కులుకుదామనుకుంటున్నారా అన్నాడు గొంతు పెద్దది చేసి. ఆమెకి విషయం ఏమిటో లీలగా అర్థమైంది. కానీ ఏం చేయాలో తోచలేదు. ఈమెది సున్నితమైన మనస్తత్వం. ఇటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలో తెలియదు. తమ స్థితి తలుచుకుంటే కళ్ళనీరు తిరిగింది. ఏం మాట్లాడవేం గద్దించాడు. ఆమె ఏదో చెబుదామనుకుంది. కానీ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు మాటే బయటికి రాలేదు. ఏడుపు చెలియల కట్ట దాటటానికి సిద్ధంగా ఉంది. అసలిద్దామన్న ఉద్దేశం ఉందా అన్న అతడి ప్రశ్నకి మాత్రం తల అస్పష్టంగా ఆడించింది. అతడు దాన్ని పట్టించుకోకుండా, లేకపోతే ఇంకోలా తీర్చుకుందామన్న ఉద్దేశం ఏమైనా ఉందా అన్నాడు. ఆమె తన స్వభావ సిద్ధమైన అమాయకత్వంతో ఎలా అంది. ఆ ప్రశ్నకి అతడి పెదవుల మీద వంకర నవ్వు కదిలించి అడుగు ముందుకేసి చెప్పనా అన్నాడు వెకిలిగా ఆమె వైపు చూస్తూ. ఆమెకి అతడి వాలకం అర్థమైంది. వదనం మ్లానమైంది. 2 అడుగులు వెనక్కి వేసింది. ఎవరికి తెలియదు అన్నాడు. ఏమిటి ఎవరికి తెలియంది అన్న కంఠం పక్క గుమ్మం దగ్గర నుంచి వినిపించింది. ఆ మాటలు అన్నది కిరణ్మయి. ఆమె లోపల పనిచేసుకుంటూ మాటలు వినిపించి బయటకొచ్చింది. చీర కొంగు నడుములో దోపి ఆమె నిల్చున్న తీరు చూసి సుబ్బయ్య కొద్దిగా బెదిరాడు. అంతలోనే అతని మిత్ర బృందం అక్కడ చేరుకుంది. కిటికీలోంచి బయట వాళ్ళని చూడగానే అతడిలో ధైర్యం మళ్ళీ చోటు చేసుకుంది. ఇస్తే అద్దె ఇవ్వండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేసిపోండి అన్నాడు మాట మారుస్తూ. అద్దె ఇవ్వం అని ఎవరన్నారు? ఎవరూ అనలేదు, కానీ ఇవ్వరు. 3 నెలల అద్దె ఇవ్వాలి. ఇదేం సత్రం అనుకున్నారా? అతడి బొంగురు గొంతు గదిలో ప్రతిధ్వనించింది. ఇంకో 2 రోజుల్లో అని ఏదో చెప్పబోతున్న ఆమెను మధ్యలోనే ఆపు చేస్తూ, కుదరదు అన్నాడు అతను. ఈ రాత్రికి విషయం తేలిపోవాల్సిందే. అద్దె ఇవ్వటమో ఖాళీ చేయటమో. కిరణ్మయి కొంచెం విసుగుతో, రాత్రికి రాత్రి ఖాళీ చేయమంటే ఎలా అంది. నిజానికి ఆమెకి అతడి వాలకం భయంగానే ఉంది. కానీ స్వతహాగా ధైర్యం కలది కావటం వల్ల ఆ మాత్రమైనా మాట్లాడగలిగింది. శారద బిత్తరపోయి నిలబడి ఉంది. అదేం నాకు తెలీదు. ఖాళీ చేస్తారా గెంటమంటారా అన్నాడు. బయట ఉన్న గుంపులోంచి ఎవరో గెంటుగురు అన్నారు. అక్కా చెల్లెళ్ళిద్దరూ చప్పున కిటికీలోంచి బయటకు చూశారు. బయట దృశ్యం చూసేసరికి ఇద్దరి ప్రాణాలు జారిపోయాయి. అరుగు మీద వాసానికి ఆనుకుని 2 సిగరెట్లు కాలుస్తున్నారు. 3 లోపలికి తొంగి చూస్తున్నారు. ఇంకో 2 అప్పుడే తలుపు దగ్గరికి చేరారు. కిరణ్మయి మొహంలో మారుతున్న రంగుల్ని చూడగానే సుబ్బయ్యకి ధైర్యం వచ్చింది. మీరు మాటలతో చెప్తే వినరు అంటూ వడివడిగా ముందుకెళ్ళి చాప బట్టలు మూటగా చుట్టి బయటకు విసిరాడు. బయట దాన్నెవరో బంతిలా పట్టుకున్నారు. కడుపులో ద్రవం మెదడులో ఆలోచనని చంపుతోంది. అతడి చర్యకి 2 స్థాణువులయ్యారు. ఇంత విపరీతాన్ని వాళ్ళు ఊహించలేదు. అసలు ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళ నిస్సహాయ స్థితిని చూస్తున్న కొద్దీ అతడిలో పైశాచిక ప్రవృత్తి మరింత ఉద్ధృతమవుతోంది. కిరణ్మయి అంతలోనే తేరుకుని, ఆగు, ఏమిటిది అంది. పొండి, పోయి బయట ఎక్కడైనా పడుకోండి, ఇల్లు మాత్రం ఖాళీ చేయాల్సిందే అన్నాడు కుర్చీని విసురుగా తోస్తూ. అది పెద్ద చప్పుడుతో కింద పడింది. ఏమిటి దౌర్జన్యం? ఇంత రాత్రప్పుడు ఎక్కడికి పోవాలి? కిరణ్మయి అంటుంటే గొంతులో ఏడుపు జీర కదిలింది. మా ఇంటికి రాకూడదు, బయట నుంచి ఎవరో అన్నారు. గొల్లున నవ్వులు వినిపించాయి. అప్పటి వరకు ఎలాగో బిగబట్టి ఆపుకున్న శారద వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆ నిస్సహాయులైన 2 ఆడపిల్లల దయనీయమైన స్థితిని గమనించేవాళ్లే అక్కడ లేకపోయారు. వీధిలో ఇంటి గుమ్మాల దగ్గర నిలబడి కొంతమంది ఆడవాళ్లు చోద్యం చూస్తున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న ఒకరిద్దరు ఏమిటి సంగతి అని అడిగారు. ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు, ఎవరో జవాబిచ్చారు. ఇంతలో సుబ్బయ్య ఒక చిన్న ట్రంకు పెట్టె తీసుకొచ్చి అరుగు మీద పడేశాడు. కొక్కెం ఊడిపోయిన ఆ పెట్టె మూతని కాల్తో పైకెత్తాడు సురేష్. ఒక జులపాల జుట్టువాడు వంగి లోపల బట్టల్ని కెలికాడు. ఎవరో బిగ్గరగా విజిల్ వేశారు. వచ్చి వాళ్లలో చేరిన 2 పెద్ద మనుషులు కూడా నవ్వారు. శారద కిరణ్మయి చేపట్టుకుని, అక్క పోదామే అంది వెక్కుతూ. కిరణ్మయి చెల్లెల వైపు అయోమయంగా చూసి ఎక్కడికే అంది. ఈ లోపులో బయట పక్క ఇంటి తలుపు తెరుచుకుని రంగనాథం గారు వచ్చారు. ఆయన తాలూకా ఆఫీసులో గుమాస్తాగా చేరి రిటైర్ అయ్యాడు.
పరిస్థితి చూసి ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. అర్ధరాత్రి ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు నాయనా అన్నాడు. ఎవడ్రో వచ్చాడ్రో ఈ ధర్మాత్ముడు అన్నారెవరో. తాతగారు పాతకథ ఏమో గొల్లుమన్నారందరూ. నిస్సహాయంగా జరిగేది చూడటం తప్ప ఇంకేమీ చేయలేననుకున్నాడు ఆయన. ప్రేక్షకుల్లో ఒకడవడం ఇష్టం లేక లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపులో సుబ్బయ్య గదంతా కలియజూశాడు. ఇంకేమీ సామాన్ దొరకలేదు విసిరేయటానికి. అతడి దృష్టి గోడ మీదున్న వృద్ధ దంపతుల ఫోటో మీద పడింది. నిజానికి ఆ ఇంట్లో సామాను ఏమీ ఎక్కువ లేదు. సుబ్బయ్య వడిగా అట్నుంచి ఫోటో చేతుల్లోకి తీసుకున్నాడు. కిరణ్మయి అది చూసి చప్పున అటు కదిలింది. కానీ ఆమె అతన్ని వారించే లోపులోనే అతడు దాన్ని బయటకు విసిరేశాడు. బయట నిలబడ్డ గుంపు తల మీద నుంచి అది వెళ్ళి రోడ్డు మధ్య పడి భళ్ళున బద్దలైంది. కోపంతోనూ నిస్సహాయతతోనూ రోషంతోనూ ఆమె విసురుగా గుమ్మం వైపు పరిగెత్తింది. వాళ్ల తల్లిదండ్రుల ఫోటో అదొక్కటే ఉన్నది. కిరణ్మయి బయటికొచ్చేసరికి ఎన్నో జతల కళ్ళు ఆమెను తినేసేటట్టు చూశాయి. నిజానికి అక్కడున్న వాళ్ళందరూ అక్కా చెల్లెళ్ళిద్దరూ బయటకెప్పుడొస్తారా అని వేచి ఉన్నారు ఇంతసేపు. అందులో ఆమెది అద్భుతమైన సౌందర్యం. బాగా తాగి సగం స్పృహలో ఉన్న వాళ్ల మతులు ఆమెను చూడటంతో పూర్తిగా పోయాయి. తమ చర్యను అడ్డుకునే వాళ్ళెవరూ లేకపోవడం మరింత హుషారు వచ్చింది. కిరణ్మయి ఇదేమీ గమనించకుండా రోడ్డు మీద పడి ఉన్న ఫోటో దగ్గరికి వెళ్ళింది. అద్దం పగిలి కాగితం బయటకొచ్చిన ఫోటోని చేతుల్లోకి తీసుకుంది. ఈ లోపులో శారద కూడా బయటకొచ్చింది. అక్క ఫోటో తీసుకోవటంతో అంతమంది కళ్ళు తమనే గమనిస్తూ ఉండటం చూసి లోపలికెళ్లబోయింది. ట్రంకు పెట్టె మీద కూర్చున్న సురేష్ సర్దుకుని కూర్చుంటూ కాలు ముందుకు చాపి ద్వారానికి అడ్డుపెట్టాడు. ఆమె నిలబడిపోక తప్పలేదు. అంతలో జులపాల జుట్టువాడు ఆమె భుజం మీదగా వంగుతూ పాపం కాలు తీయరా అన్నాడు. వాసన గుప్పున కొట్టింది. కిరణ్మయి లోపలికి వెళ్లటం కోసం మెట్లెక్కింది. ఈ లోపులో సుబ్బయ్య లోపల నుండి బయటకొచ్చి ద్వారబంధానికే చేతులు అడ్డుపెట్టి నిలబడ్డాడు. లోపల ఇంక మీ వస్తువులేమీ లేవు, చూసుకోనక్కర్లేదు అన్నాడు. శారదకి చాలా ఇబ్బందిగా ఉంది. అంతమంది మగవాళ్లు ఆమె చుట్టూ యమభటుల్లా కనబడుతున్నారు. కిటికీలోంచి హరికేన్ లాంతరు వెలుతురు మస్కగా బయటపడుతోంది. ఆమె జాలిగా అందరివైపు చూసింది. కంట వెంబడి నీరు ధారగా కారుతోంది. భూమి నిలువునా విచ్చుకుని అందులో కూరుకుపోతే బావుండునని మనసారా కోరుకుంటోంది. ఆమె సున్నితమైన మనస్తత్వం ఇంత ఘోరమైన పరిస్థితిని ఇముడ్చుకోలేకపోతోంది. ఇంత హేయమైన స్థితిని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి? ఈ లోపులో కిరణ్మయి అతడితో ప్రాధేయపూర్వకంగా కనీసం ఈ రాత్రికైనా ఉండనియ్యి, పొద్దున్నే ఖాళీ చేస్తాం అంటూ లోపలికి వెళ్ళబోయింది. సుబ్బయ్య చెయ్యి అడ్డు తీసి ఏదో చెప్పబోయే లోపునే ఆమె లోపలికి నిష్క్రమించింది. శారద కూడా అక్కని అనుసరించబోయింది. వాళ్ళు తన మాట ఖాతరు చేయకపోవటంతో సుబ్బయ్యకి రోషం వచ్చింది. లోపలికి పోబోతున్న శారద మెడ దగ్గర జాకెట్టుని వెనక నుంచి పట్టుకున్నాడు. తాగిన విసురులో ఆమెని బయటికి లాగబోవడంతో అసలే పాతదైన జాకెట్టు పర్రున చిరిగింది. క్షణం అక్కడ సూది పడితే వినబడేటంత నిశ్శబ్దం ఆవరించింది. కానీ అది క్షణంసేపే. ఎవరో సన్నగా విజిల్ వేశారు. హాయ్ అన్నారెవరో. జరిగింది గ్రహించగానే శారదాకి స్పృహ తప్పినట్లయింది. సంస్కారము సౌశీల్యము జీర్ణించుకున్న కుటుంబంలో పుట్టిందామె. వాళ్ల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవచ్చు కాక, కానీ బీదతనం ఇంత పచ్చిగా తమ మీద కసి తీర్చుకుంటుందని ఆమె తలచలేదు. ఎన్నో జతల కళ్ళు తన నగ్నమైన భుజాల్ని చూస్తున్నాయని గ్రహించి కూడా పైటన్నా కప్పుకోలేనంత నీరసం ఆమెని ఒక్కసారిగా ఆవరించింది. దగ్గరకొచ్చిన అక్క భుజం మీద తలవాల్చి అలాగే నెమ్మదిగా కాళ్ల ముందు కుప్పగా కూలిపోయింది. కిరణ్మయి నిప్పులు కక్కుతున్న కళ్లతో చేయి ఎత్తి అతన్ని కొట్టబోయింది. అతడు ఆమె చేతిని మధ్యలోనే పట్టుకుని విసురుగా లాగాడు. ఆమె అతడి మీదకు తూలగానే భుజాల చుట్టూ చేయి వేశాడు. ఆమె అతడి చేతుల మధ్య గింజుకుంటూ చీ వదులు అంది. అంత దగ్గరగా ఆమె అందాన్ని చూశాక అతడికి మతిపోయింది. చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మనుషుల్ని కూడా మర్చిపోయి ముందుకు వంగాడు. స్నేహితుల దగ్గర నుంచి వస్తున్న ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. ఆమెని బయటకు లాగుతున్నట్లు నటిస్తూనే దగ్గరగా హత్తుకోసాగాడు. ఇంతలో అతడి భుజం మీద చెయ్యి పడింది. సుబ్బయ్య వెనుతిరిగి చూశాడు. వెనక్కి తిరగగానే అతడి దవడ పేలిపోయింది. ఆ ఊపుకి వెళ్ళి సింహద్వారం మీద పడ్డాడు. ఊహించని ఆ పరిణామానికి క్షణం విస్తుపోయినా చటుక్కున లేచి నిలబడి ఎవడ్రా నువ్వు అన్నాడు. ఆ యువకుడు అతడి మాటలు పట్టించుకోకుండా శారద దగ్గరగా వెళ్ళి మోకాళ్ల మీద కూర్చుని ఆమెను లేపాడు. వచ్చాడండి ఎవరో హీరో అన్నారు గుంపులోంచి. సురేష్ ట్రంక్ పెట్టె మీద నుంచి లేచి అతడి దగ్గరగా వెళ్ళి
కోటు వెనక నుంచి పట్టుకుని మావాణ్ణి కొట్టడానికి ఎంత ధైర్యం నీకు అన్నాడు. చుట్టూ ఉన్న మిత్ర బృందాన్ని చూస్తుంటే ధైర్యం పొంగి వస్తోంది. అందులోనూ ప్రత్యర్థి ఒక్కడే అని తెలియటంతో అది మరింత ఎక్కువైంది. వెనక్కి తిరిగిన ఆ యువకుడి టై పట్టుకుని గుంజి, మా ఇల్లు మేం ఏమైనా చేసుకుంటాం, నీకెందుకు అని ముందుకు తోశాడు. చూస్తారేం 4 తన్నక అన్నారు ఎవరో. అతడు ఈ మాటలు లెక్క చేయకుండా తాపీగా ప్యాంటు జేబులోంచి కర్చీఫ్ తీసి కోటు మీద పడ్డ మరకల్ని తుడుచుకుంటూ యూసఫ్ అన్నాడు. కారు ఫ్రంట్ డోరు తలుపు చొప్పుడవటంతో అందరి కళ్ళు అటు తిరిగాయి. డ్రైవర్ సీట్లోంచి ఓ 6 అడుగుల వ్యక్తి దిగాడు. పుట్టినప్పటినుంచి బీఫు వెన్నా తప్ప ఇంకొకటి తిన్నట్టు లేడతడు. దగ్గరకొచ్చి సార్ అన్నాడు. కొంచెం వీడి సంగతి చూడు. నిజానికి ఆ డ్రైవర్ జరిగేదంతా చూస్తూ కేవలం యజమాని ఆజ్ఞ కోసం వేచి ఉన్నాడు అప్పటి వరకు. అది లభించగానే సురేష్ 2 భుజాలు పట్టుకుని బొమ్మనెత్తినట్లు గాల్లోకి లేవదీశాడు. ఆ తరువాత అక్కడ వినిపించే దబ్ దబ్ మన్న చప్పుళ్లన్నీ, సన్నని మూలుగుల్ని అతడు పట్టించుకోలేదు. అప్పుడే స్పృహలోకి వచ్చిన శారద జరుగుతున్నది అర్థం కాక చుట్టూ చూసింది. ఆమెకు చేయి అందిస్తూ కిరణ్మయి వైపు తిరిగి, ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిన ముఖ్యమైన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఏదో లోకంలో ఉన్నట్టు స్థాణువైన కిరణ్మయి అప్రయత్నంగానే తల అడ్డంగా తిప్పింది. అయితే పదండి అని ఇక ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే శారదని పొదివి పట్టుకుని కారు దగ్గరికి నడిచాడు. మసక వెన్నెల్లో నల్లటి ప్లిమత్ హుందాగా నిలబడి ఉంది. డోర్ తెరిచి ఆమెని లోపల కూర్చోపెట్టాడు. చుట్టూ తిరిగి వచ్చి యువతలి డోర్ తెరిచి కూర్చోండి అన్నాడు. కిరణ్మయికి ఏమీ అర్థం కావటం లేదు. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. అతడి కంఠంలో ఏదో ఆజ్ఞాపించే స్వరానికి బద్దురాలై ఆమె కూడా లోపలికి వెళ్ళింది. అతడు కూర్చుని తలుపు బలంగా వేస్తూ యూసఫ్ అన్నాడు. పని ముగించుకుని యూసఫ్ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు నెమ్మదిగా కదిలింది. నిశ్చేష్టమైన గుంపులోంచి ముందుగా తేరుకున్నది సుబ్బయ్య. రక్తంలో జీర్ణించుకుపోయిన వ్యాపార నైజం అంత గొడవలోనూ జరిగిన నష్టాన్ని హెచ్చరించింది. నా డబ్బు ఏది అని అరిచాడు. కదలబోయిన కారు వేగం తగ్గింది. వెనక విండోలోంచి ఓ నోట్ల కట్ట వచ్చి అతడి మొహానికి తగిలింది. నెమ్మదిగా వస్తున్న గాలి తెరలకి ఆ అభాగినుల మనసులు సేదతీరాయి. ముందుగా తేరుకున్నది కిరణ్మయి. ఆ వచ్చినదెవరో, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో ఏమీ తెలీదామెకు. ఆ పరిస్థితిలోంచి ఎలాగో ఒకలా బయటపడటం ఒక్కటే అప్పుడు ఆమెకి తెలిసింది. కానీ తీరా బయటకొచ్చేసరికి 1,00,000 అనుమానాలు ఆమెను చుట్టుముట్టాయి. అదీకాక తమ పెట్టె బట్టలు అక్కడే ఉండిపోయాయి. ఏమీ మాట్లాడకుండా కూర్చున్న అతడి వైపు చూస్తూ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. మా ఇంటికి అన్నాడు అతను ముక్తసరిగా. మీరెవరు? జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించుకుంటూ చైతన్య, కృష్ణ చైతన్య అన్నాడు. వాళ్ళిద్దరికీ జరిగిందంతా ఏదో కలగా ఉంది. ఇంటికి రాగానే చైతన్య ఇంట్లో అందర్నీ పరిచయం చేశాడు. కాంతిమతి, కౌసల్య, రవి. వాళ్ల కళ్ళల్లో కదులుతున్న సంశయాన్ని ఇక ఎక్కువసేపు ఉంచదలుచుకోలేదు. తనకి మాస్టారుకి ఉన్న పరిచయాన్ని, మాస్టారు అర్ధరాత్రి తన ఇంటికి రావటాన్ని, పొద్దున్నే ఆయన మరణించిన సంగతి చెప్పాడు. ఆ విషయం వినగానే శారద కుప్పకూలిపోయి నాన్న నాన్న అని రోదించసాగింది. కిరణ్మయి కూడా పైట చెంగు నోట్లు కుక్కుని మౌనంగా ఏడుపు బిగపట్టింది. చైతన్య నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాంతిమతి, కౌసల్య వాళ్ళని ఓదార్చసాగారు. తండ్రి మరణం శారదని ఎక్కువగా బాధపెట్టింది. ఆమె తండ్రి ఆమెకు 2 పూటలా కనీసం తిండి కూడా సరిగా పెట్టి ఉండకపోయి ఉండొచ్చుగాక. కానీ ఆమె మనోవికాసానికి, విజ్ఞానార్జనకి అతను తండ్రిగా ఎంతో తోడ్పడ్డాడు. 12 ఏళ్ల వయసులోనే ఆమె రామాయణ భారతాల్ని ఆమూలాగ్రంగా కంఠతా పట్టింది. అంతేకాక ఆమె వీణ వాయిస్తూ ఉంటే ఆయన గంటల తరబడి కళ్ళు మూసుకుని తన్మయత్వంలో వింటూ ఉండేవాడు. బీదతనమే గాని మబ్బులాగా ఆమెని అడ్డుకొనకపోయి ఉంటే ఆమె తారలా ప్రకాశించి ఉండేది. అందులోనూ అక్క అంత అందంగా లేకపోవటం ఆమెలో అణుకువను, వినయాన్ని నేర్పింది. వాళ్ళిద్దరూ తండ్రి మరణం తాలూకు బాధ నుంచి తేరుకోవటానికి 2 రోజులు పట్టింది. ఈ విషయంలో కౌసల్య చాలా శ్రమపడింది. 24 గంటలు వాళ్లతోనే ఉంటూ వాళ్ళు నెమ్మదిగా మర్చిపోయేలా చేసింది. మొదటి రోజు కొంచెం రిజర్వ్డ్గా ఉన్న తర్వాత రవి కూడా కలిసిపోయాడు. బాబు ముద్దు ముద్దు పలుకులు, కాంతిమతి ఆప్యాయత వాళ్ల బిడియాన్ని కూడా పోగొట్టాయి. చైతన్యకెదురుగా బల్ల మీద ప్లాస్టిక్ కవర్ ఉంది. వాళ్ళని తనింటికి తీసుకొచ్చిన రోజే దాన్ని ఇద్దామనుకున్నాడు. కానీ తండ్రి మరణం సంగతి వినగానే వాళ్ళు దుఃఖసాగరంలో మునిగిపోవటం చూసి మళ్ళీ ఈ లోకంలో పడేదాకా ఆగాడు. ఆ రోజు శారదా మాటల సందర్భంలో మా అడ్రస్ ఎలా దొరికింది అని అడగటంతో అతడికి కవర్ సంగతి జ్ఞాపకం వచ్చింది.
తన బట్టల బీరువాలో భద్రంగా దాచిన దాన్ని తెప్పించాడు. అందరూ కుతూహలంగా చూస్తూ ఉంటే అతను కవర్ విప్పాడు. అందులో మళ్ళీ 2 చిన్న కవర్లున్నాయి. ఒకదాని మీద కిరణ్మయి పేరు, రెండో దాని మీద శారద పేర్లు రాసి ఉన్నాయి, అడ్రస్తో సహా. నాన్నకి మరీ చాదస్తం అంది కిరణ్మయి. ఎవరూ మాట్లాడలేదు. అందరిలో ఉత్సుకత పెరుగుతోంది. ఎవరి కవర్ వారికి ఇచ్చాడు. లోపలికి తీసుకువెళ్ళి విప్పుకోండి, ఏం రహస్యం ఉందో అన్నాడు రవి నవ్వుతూ. కిరణ్మయి కూడా నవ్వి తన కవర్ విప్పింది. లోపలున్న కాగితాలు చూసి ఆమె మొహం అవమానంతో మాడిపోయింది. తమ తండ్రి చచ్చిపోతూ తమకు ఆస్తిగా భద్రపరిచి ప్రేమతో ఇచ్చినవి రకరకాల లాటరీ టికెట్లు. ఒక క్షణం ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని ఎలా ఛేదించాలో ఎవరికీ అర్థం కాలేదు. అందరికన్నా ముందుగా తేరుకున్నది చైతన్య. నవ్వుతూ, ఏమో ఎవరికి తెలుసు, అందులోనే 1,00,000 తగలొచ్చు అన్నాడు. అవును, అలా ఎందుకు కాకూడదు అంటున్న రవి తన కుర్చీలోంచి చప్పున లేచి, అరే అదేమిటి అన్నాడు. అప్పటికే టికెట్లను చింపి పోగులు పెడుతున్న శారద ఆ ముక్కల్ని వేస్ట్ పేపర్ బాస్కెట్లో పడేస్తూ, వాటి తారీఖులైపోయి 1-2 నెలలు కావస్తోంది రవిబాబు, ఇంకా ఎందుకవి అంది పేలవంగా నవ్వుతూ. ట్రాలర్స్ మీద బెస్తలు సముద్రంలో వారం 10 రోజులు ఉండి వీటిని పట్టుకొస్తారు అంటూ గుట్టలు గుట్టలుగా పడి ఉన్న రొయ్యల్ని చూపించాడు చైతన్య. కిరణ్మయి, శారద వింటున్నారు. బాబు బల్ల మీద కూర్చుని తల్లి చేతి గాజులతో ఆడుకుంటున్నాడు. వీటిలో పెద్ద సైజుకి డిమాండ్ ఎక్కువ. కిలోకి 6-7 మాత్రమే తూగేటంత పెద్దవి కూడా ఉంటాయి. అలాంటివి దొరికితే వాళ్ళకా రోజు పండగే అంటూ ముందుకు నడిచాడు. దాదాపు 100 మంది పనిచేస్తున్నారక్కడ. వాళ్ల చేతులు ఎంతో కళాత్మకంగా తమ పని చేసుకుంటూ పోతున్నాయి. దాదాపు 15 వ్యాన్లున్నాయి ఈ కంపెనీకి. అవి తీరానికి వెళ్ళి వేలంపాటలో వీటిని కొని ఇక్కడికి తీసుకువస్తాయి. వెంటనే ఇక్కడ తల పైపొట్టు తీసేయబడుతుంది. తరువాత క్లోరిన్ నీటిలో శుభ్రం చేస్తారు వీటిని. పెద్ద ఛాంబర్ తలుపు తీశాడు చైతన్య. దీన్ని కోల్డ్ స్టోరేజీ అంటారు అని పక్కనే ఉన్న ప్రెస్సింగ్ మిషన్ని చూపిస్తూ. ఇక్కడ రొయ్య ఐస్ మధ్య ప్రెస్ చేయబడుతుంది. తరువాత ఈ ప్యాకెట్స్ని కోల్డ్ స్టోరేజ్లో భద్రం చేస్తారు అన్నాడు. కోల్డ్ ఛాంబర్లోకి ప్రవేశించగానే చల్లటి గాలి వాళ్ళని చుట్టుముట్టింది. చలి శరీరాన్ని వణికిస్తోంది. అరలలో ప్యాకెట్స్ వరుసగా సర్దబడి ఉన్నాయి. ఎక్కువసేపు లోపల ఉండలేక కిరణ్మయి బయటకొచ్చేసింది. లోపల ఎవరన్నా ఉండగా తలుపు పొరపాటున వేసేస్తే కౌసల్య అన్నయ్యని అడిగింది. చైతన్య నవ్వాడు. అరగంటలో చచ్చిపోతారు, కానీ శవం మాత్రం ఎన్ని రోజులైనా పాడవదు. శారద ఒళ్ళు జల్దరించింది. మాట మారుస్తూ, ఈ రొయ్యల్ని ఏం చేస్తారు అని అడిగింది. ఎగుమతి అన్నాడు చైతన్య బయటికి నడుస్తూ. అమెరికా, జపాన్లలో వీటికున్నంత డిమాండ్ మరి వేటికీ లేదు. అదీ కాక మన సముద్ర తీరాల్లో తప్ప ఇంకెక్కడా ఈ రకం రొయ్యలు దొరకవు. కారు నెమ్మదిగా కదిలింది. నీళ్లలోంచి బయటకొచ్చిన రొయ్య చాలా తొందరగా చచ్చిపోతుంది. ఆ తర్వాత అంత తొందరగానూ పాడైపోతుంది. కొన్న వెంటనే వీటిని వ్యాన్లో, బస్లో పెడతారు. ఫ్యాక్టరీలో కూడా ఐస్ మధ్యనే పనంతా జరుగుతుంది. షిమ్స్ ఫ్యాక్టరీ నుంచి ఓడ చేరే వరకు ఓడలోనూ కూడా ఈ వాతావరణంలోనే ఉంటాయి. చివరికి అమెరికాలో కస్టమర్ కొనుక్కున్నప్పుడు కూడా సూపర్ బజార్ వాడు ఫ్రిడ్జ్లోంచి తీసి ఇస్తాడు వీటిని. కార్ కాంపౌండ్లోకి ప్రవేశించింది. ఎర్రటి మట్టి రోడ్డు అందంగా నీరెండలో మెరుస్తోంది. ఇరుపక్కల తెల్లటి రాళ్ళు వరుసగా పేర్చి ఉన్నాయి. వాటి వెనుక గులాబీ తోట, మధ్యలో నీళ్ల ఫౌంటైన్, దూరంగా బోగన్ విల్లా మొక్క గాలికి ఊగుతోంది. రవి ఇంట్లో ఉన్నట్టున్నాడు. వీల్ డైమండ్ కంఠం గిటార్ ధ్వనులతో కలిసి వినిపిస్తోంది. సముద్రంలో వారం 10 రోజులు ఉండి నిద్రాహారాలు మాని వీటిని పట్టే బెస్తవాడికి కిలోకి 5-6 రూపాయలు దొరుకుతుంది. ఆ కిలో రొయ్యలకే అమెరికాలో 120 రూపాయల ధర అన్నాడు చైతన్య. ఏమవుతుంది ఈ డబ్బంతా? మధ్యలో చాలా కొద్దిమంది పంచుకుంటారు. క్యాపిటలిస్ట్ వాతావరణం కదా. కారు పోర్టుకోలోకి తీసుకొస్తూ అన్నాడు చైతన్య. మాకు ఈ వ్యాపారం చేయటానికి లక్షలకి లక్షలు ప్యాకింగ్ క్రెడిట్ ఇచ్చే బ్యాంకు బెస్తవాడికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇవ్వాలంటే సంకోచిస్తుంది. కారు ఆగింది. మీరే ఇలా మాట్లాడుతున్నారేమిటి? కిరణ్మయి కారు దిగుతూ అంది. మీరు క్యాపిటలిస్టే కదా, అయినా మనిషినే కదా నవ్వాడు చైతన్య. కాంతిమతి కూడా నవ్వి, ఆయన అప్పుడప్పుడు అలాంటి శ్మశాన వైరాగ్యం వస్తూ ఉంటుందిలే అంది. చివరగా శారద దిగి డోర్ వేసింది. అప్పుడే డ్రైవింగ్ సీట్లోంచి దిగిన చైతన్య డోర్ మళ్లీ తీసి బలంగా వేస్తూ, మీరు మరీ సున్నితస్తుల్లా ఉన్నారే, కారు తలుపు ఫ్రిజ్ తలుపులా వేస్తున్నారు అన్నాడు. శారద సిగ్గుతో నవ్వింది. బాబు బోసిగా నవ్వాడు. కాంతిమతి స్నేహపూర్వకంగా నవ్వింది. కిరణ్మయి నవ్వలేదు. ఆమెకు తెలుసు, తనకి తన చెల్లెలకి అది రెండోసారే కారు ఎక్కడం అని. రాత్రి 9 అయింది. కిరణ్మయికి నిద్ర రావటం లేదు.
ఆ రోజు సాయంత్రం రవి అన్న మాటలే ఆమెకి జ్ఞాపకం వస్తున్నాయి మాటిమాటికి. అంతకుముందు 4-5 రోజుల నుంచి ఆమెకి టేబుల్ టెన్నిస్ నేర్పుతున్నాడు అతను. అతడు తన పట్ల చూపుతున్న ప్రత్యేకాభిమానాన్ని ఆమె ఎప్పుడో పసిగట్టింది. కానీ అంత తొందరగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడని అనుకోలేదు. ఒకవేళ అతడే కానీ ఆ కోరికని వెళ్ళబుచ్చితే ఎలా ప్రవర్తించాలో, డబ్బు, అందము, తెలివి చూసుకుని ఏది కోరితే అది వస్తుందన్న ధీమాలో ఉన్న ఆ యువకుడికి ఎలా బుద్ధి చెప్పాలో ముందే ఊహించుకుని సిద్ధంగా ఉంది. పేదతనంలో ఉన్న యువతులు కూడా శీలానికి ప్రాముఖ్యత ఇస్తారని గుణపాఠం చెప్పాలి అనుకుంది. ఇంటి యజమాని చేసిన అల్లరిలో మధ్య దేవుళ్లా వచ్చి చైతన్య ఆదుకోవటం ఆ క్షణంలో ఆమెకి అత్యంత సంతోషం కలగజేసిన ఆ తరువాత ఆమె ఆ ఇంటి పరిస్థితులకి ఇమడలేకపోయింది. అంతర్లీనంగా గుండెల్లో ఓ మూల ఏదో అర్థంగాని కాంప్లెక్స్ ఆమెని బాధిస్తోంది. నిజానికి ఆ ఇంట్లో అందరూ ఆ అక్క చెల్లెళ్ళని అత్యంత ఆప్యాయతతో చూసుకుంటున్నారు. ఆమెకి అర్థం కానిది అదే, ఎందుకలా చూసుకుంటున్నారు అని. గది తలుపులు బిగించి మధ్యలో ఉంచినట్టు ఊపిరాడటం లేదు ఆమెకు. ఈ పరిస్థితుల్లో రవి ప్రవర్తన ఆమెలో ఒక రకమైన ఆనందాన్నే కలగచేసింది. ఎందుకంటే ఎవరికీ లేని ఆస్తి ఒకటి తనకుందని ఆమెకు తెలుసు. అది తన అందం. అయితే ఇక్కడ కూడా ఆమె ఘోరంగా దెబ్బతిన్నది. అప్పటి వరకు ఆమె ఉన్న ప్రపంచం వేరు. అక్కడ యువకులు సంస్కారహీనులు, మిడిమిడి చదువులతో కాలర్లెత్తుకుని తిరిగేవారు. అక్కడ ప్రేమకి అర్థం చౌకబారుగా చలామణి అయ్యేది. ద్వంద్వార్థం వచ్చే మాటలు, ఏదో మిషమిద స్పృశించటాలు ఇలా ప్రకటితమయ్యేది. ఆమెను దక్కించుకోవాలని ప్రయత్నించిన యువకులందరూ ఆమె పట్ల ఇలా ప్రవర్తించే ఆమెకు ప్రేమంటే ఒక హీనమైన అభిప్రాయాన్ని కలుగచేశారు. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు అన్నాడు రవి కారిడార్లో టేబుల్ టెన్నిస్ ఆట మధ్యలో. అయితే అందామె మొహంలో ఏ భావము కనబడనీయకుండా. తన ప్రేమను దాచుకునే ప్రయత్నం అతడేమీ చేయలేదు. ఐ లవ్ యూ కిరణ్ అన్నాడు నెమ్మదిగా కానీ స్ఫుటంగా. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. ఈ మాట ఆమెకి కొత్త కాదు. పెళ్ళైన వాళ్ళు, వృద్ధులు చాలామంది అన్నారా మాట. కొంతమంది చెంపలు పగిలిపోయినాయి, కొంతమందిని సున్నితంగానే తిరస్కరించింది. ఈ ప్రేమ అనేది అందమైన స్త్రీని చూడగానే పురుషుడికి అసంకల్పితంగా పుట్టుకొస్తుందని ఆమె దృఢమైన అభిప్రాయం. స్త్రీ ఒప్పుకుంటే దగ్గరకు తీసుకుంటాడు, తీయటి మాటలు చెబుతాడు, అంతా రహస్యంగా ఉంచుతాడు. కొంతకాలం తరువాత మొహం ముత్తుతుంది, వదిలేస్తాడు. పక్కింటి పంకజం, ఎదురింటి సుశీల అందరూ ఇలా మోసపోయిన వాళ్లే. తమ వీధి చివరిలో ఉన్న కాకా హోటల్ బల్ల మీద కూర్చునే గిరజాల జుట్టు రమేష్, అడ్డపంచ నారాయణ వీళ్ళు ఆ ప్రాంతపు హీరోలు. ఈ వాతావరణంలో పెరిగిన స్త్రీ తనను తను రక్షించుకునే అలవాటు సహజంగానే వస్తుంది. ఆ స్త్రీ హృదయంలో సున్నితపు భావానికి చోటు లేదు. అందుకే రవి ప్రతిపాదించిన కోరికకి విసురుగా అయితే ఏమిటటా అంది. మీరు ఒప్పుకుంటే అన్నయ్యకు చెబుతాను, తను కూడా కాదు అనడనే నా నమ్మకం. నిజంగా ఇది ఆమె ఊహించని జవాబు. ప్రేమకి పెళ్ళే పర్యవసానమని, మగవాళ్ళు ఇంత నిజాయితీగా ఉంటారని ఆమెకు తెలియదు. ఇది ఆమెకి ఒక షాక్. తనని ఈ విధంగా అడుగుతున్న యువకుడు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడని, చిన్నతనం నుంచి మంచి కట్టుబాట్ల మధ్య పెరిగాడని ఆమెకి ఆ క్షణం తోచలేదు. సహజంగా కాస్త పెలుసుగా ఉండే ఆ అమ్మాయి అలా మౌనం వహించటాన్ని ఇంకోలా భావించాడు రవి. సున్నితంగా ఆమె చేతిని ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ అన్నాడు. మొట్టమొదట ఈ పురుష స్పర్శ ఆమె హృదయ తంతుల్ని ఎక్కడో మీటింది. కానీ అంతకన్నా బలమైన భావం ఏదో ఆమెలో చోటు చేసుకుంది. ఆ భావానికి నిర్వచనం లేదు. ఏమిటో ఆమెకే అర్థం కావటం లేదు. ఆ అలజడితోనే నిద్రపట్టక ఆమె తన గదిలోంచి బయటకొచ్చింది. కౌసల్య తన గదిలో చదువుకుంటోంది. రవి ఇంట్లో లేడు. ఆమె మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఆ ఇంట్లో అన్ని గదులు ఆమెకు పరిచయమే. కారిడార్ నిశ్శబ్దంగా ఉంది. గాజు అద్దాల తలుపుల్ని తోసుకుని బాల్కనీలోకి వెళ్లటం కోసం అడ్డుగా ఉన్న పరదాను తొలగించి అక్కడ కనపడిన దృశ్యాన్ని చూస్తూ అలాగే చాలాసేపు నిలబడిపోయింది. చైతన్య ఈజీ చైర్లో విశ్రాంతిగా పడుకుని ఉన్నాడు. నెమ్మదిగా వీచే పిల్లగాలికి అతడి తెల్లటి లాల్చి సుతారంగా కదులుతోంది. పక్కనే కుర్చీలో కాంతిమతి కూర్చుని ఉంది. అతడి ఒళ్ళో బాబు కూర్చుని ఆడుకుంటున్నాడు. కాంతిమతి స్టూల్ మీద ఉన్న ఆకుల్కి సున్నం రాసి అతడి నోటికి అందిస్తోంది. ట్రాన్సిస్టర్లోంచి సితార్ నెమ్మదిగా వినిపిస్తోంది. పిట్టగోడ మీదకు వాలిన కొబ్బరి చెట్టు ఆకులు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆప్యాయతల్ని ఇంత అందంగా ప్రదర్శించుకోవచ్చునన్న సంగతి ఆమెకి అప్పుడే తెలిసింది. తన కుటుంబం, తల్లి, తండ్రి జ్ఞాపకం వచ్చారు. ఎంత అసహ్యకరమైన వాతావరణం అది. లాటరీ టికెట్ల పిచ్చితో జేబులు ఖాళీ చేసుకుని ఆ విసుగుతో ఇంటికి వచ్చి తింటూ తింటూ ఖాళీ కంచాలు విసిరేసే తండ్రి, మంచం మీద పడుకునే నానా తిట్లు తిట్టే తల్లి.
ఎంత భయంకరమైన గతం! మనుషులు ఇంత ఆనందంగా ఉండగలరన్నమాట. ఎంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం! అసలు ఇలాంటి ప్రపంచం ఒకటి ఉన్నదని, ఈ ప్రపంచంలో మనుషులు ఇంత సున్నితంగా హాయిగా బ్రతికేస్తారని తమ లాటి వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. 24 సంవత్సరాలు ఎంత హేయమైన స్థితిలో బ్రతికింది తను. తెలియనంతవరకు పర్వాలేదు, తెలిసాక చప్పున ఆమెకి ఓ విషయం అర్థమైంది. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తన మనసులో కదలాడే అస్పష్టమైన ఖేదానికి కారణమేమిటో. అదే పోలిక. ఇక్కడ మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత ఏం జరగబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ నవల మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా నవలలు మీరు వినాలి అనుకుంటే ఆ నవలల పేర్లు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.